దేవుని యొక్క వాగ్దానములను విందాము. శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధించెదను. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనము. నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనము. నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎడబాయను. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనము. నిన్ను దూషించు వారిని శపించెదను. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనము. నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేతును. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనము. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనము. నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనము. నీ పగవారినందరినీ నేను అణచివేసెదను. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనము. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలునుగా చేయును. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనము. నేను నిన్ను ఆశీర్వదించెదను. ఆదికాండం 22వ అధ్యాయం 17వ వచనము. నీ ముందర నడుచువాడు యెహోవా. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనము. నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనము. నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 14వ వచనము. నీకు అపాయమేమియూ రాదు. కీర్తనలు 91వ అధ్యాయం 10వ వచనము. నీ యందు నా మనస్సు అసహ్యపడదు. లేవియాకాండం 26వ అధ్యాయం 11వ వచనము. నేను మీకు క్షేమము కలుగ చేసేదను. లేవియాకాండం 26వ అధ్యాయం 6వ వచనము. పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 34వ వచనము. పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి జ్ఞాపకము చేయును. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనము. నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎడబాయను. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనము.
నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 7వ వచనము. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనము. నీ యొద్ద నుండి సర్వరోగములు తొలగించును. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 15వ వచనము. వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 10వ వచనము. ఎవరి భయము లేకుండా నిమ్మలించి నెమ్మది నొందును. ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం 27వ వచనము. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనము. నిన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనము. జ్ఞానమును తెలివియు నీకియ్యబడును. దినవృత్తాంతముల 2వ గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనము. ఇదిగో నీ నోట నా మాటలు ఉంచియున్నాను. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనము. కష్టము చేసి కూర్చుకునివాడు తన ఆస్తిని వృద్ధి చేసుకును. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనము. నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనము. నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనము. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.